ఇవాళ అధికారంలోకి రాగానే నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రిపరేషన్ అన్నటువంటి భారతీయ జనతా పార్టీ చేసుకుంది. దానికి అనుగుణంగా గత 5 ఏళ్లలో సిస్టమేటిక్గా ఏ ఏ రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ట్రబుల్ వచ్చిందో దానికి అనుగుణంగా ప్రిపేర్ చేసుకుంది. లోటు వచ్చే చోట, లోపం వచ్చే చోట అవసరమైతే అవతల పార్టీలు చీల్చింది, తన వ్యవస్థని బలోపేతం చేసుకుంది. మధ్యలో విజయ పరంపరతో సాగుతూ వచ్చింది. అపజయాలు అన్నటువంటిది పంటి కింద నలుసులా ఓ పక్కన ఇబ్బంది పెడుతున్న, విజయం అన్నటువంటి ఒక గంభీరమైనటువంటి రూపం దానికి సాక్షాత్కరించింది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి అక్కడక్కడ విజయం వరించిన దాన్ని నిలబెట్టుకునేటటువంటి విషయంలో వైఫల్యం సంభవించింది. అయాచితవరం మహారాష్ట్ర లాంటిది వచ్చిన ఆ తర్వాత శాపంగా అయిపోయినాయి. ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీ మొత్తం 5 దశల ఎన్నికల్లో పోటీ చేసేది, 7 దశల ఎన్నికల్లో ఎన్ని చోట్ల పోటీ చేస్తుందన్నది ఇంకా ఫైనల్ ఫిగర్ రాలేదు. ఎందుకంటే ఇంకా 2 దశల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. టోటల్గా చూస్తే భారతీయ జనతా పార్టీ ధైర్యం అదే. మోడీకి ప్రత్యర్థి ఎవరు కనిపించట్లా, రాహుల్ గాంధీని ప్రత్యర్థిగా జనం చూడట్లేదు. కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ లేనటువంటి నాయకుడు. ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా సీన్ ఉన్నటువంటి పార్టీ కాదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ విజయం ఖాయమైపోయింది అన్నటువంటిదే లెక్కగడుతున్నారు. విపరీతమైన ప్రజా వ్యతిరేకత నరేంద్ర మోడీ మీద వస్తే అప్పుడు ఎవరిని పడితే వాళ్ళకి ఓటేయాలి. లైక్ కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత ఎమర్జెన్సీ టైంలో వచ్చినప్పుడు మొత్తం విపక్షాలు ఎవరు నిలబడితే వాళ్ళు గెలిచారు. జనతా కూటమి అన్నటువంటిది ఆనాడు విజయం సాధించింది. అట్లాంటి నెగిటివ్ ఇప్పుడు మోడీ సర్కార్ మీద ఉందా అంటే సృష్టించే ప్రయత్నం కేజ్రీవాల్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, అఖిలేష్ యాదవ్ కావచ్చు, రాహుల్ గాంధీ కానీ చేస్తున్నారు. కానీ వాస్తవంలో అది జనంలోకి వెళ్ళిందా అంటే ఈవెన్ మోడీ అంటే ఇష్టం లేనోళ్ళు, భారతీయ జనతా పార్టీ అంటే ఇష్టం లేనోళ్ళు కూడా వాళ్ళని ప్రత్యర్థులుగా చూడలేకపోతున్నారు, జాతీయ స్థాయి ప్రత్యామ్నాయంగా చూడలేకపోతున్నారు. దానికి కారణం అనేక రకాలైనటువంటి టూర్లు చేసుకొచ్చారు తప్పించి ఒక సిస్టమేటిక్గా ప్రతి స్టేటు ఏంటి ప్రాబ్లం, ఆ సమస్యకి పరిష్కారం ఏంటి అన్నటువంటి ఒక ప్రణాళిక అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీలో లోపించడం, కూటమిలో లొకలొకలు చిట్ట చివరి దాకా కొట్టుకు సావటం, దాని పరిణామమే ఇప్పటికీ కూడా సాగుతూ ఉండటం. అందుకని మోడీ గెలుపు అయితే ఖాయంగానే నాకైతే అనిపిస్తోంది.